హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాల్టి మన ఆర్టికల్ వచ్చేసరికి మన భారతదేశంలో సుప్రీంకోర్టు తొలిసారిగా ఒక కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వటం జరిగింది. కారుణ్య మరణం, ప్యాసివ్ యుథనేషియా అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. అసలు యుథనేషియా అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి, అందులో ప్యాసివ్ యుథనేషియా అంటే ఏంటి, దీని ప్రొసీజర్ అన్నటువంటిది ఎలా ఉంటుంది, దీనికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇవాళ మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ కంటెక్స్లో మనం దీని గురించి చదువుకుంటున్నాం అంటే, రీసెంట్గా హరీష్ రాణా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు అన్నటువంటిది ఏమని తీర్పునిచ్చింది, ఈ ప్యాసివ్ యుథనేషియా అన్నటువంటిది చేయండి అన్నట్టుగా తీర్పునివ్వటం జరిగింది. సో ఎవరైతే 13 సంవత్సరాల నుంచి వెజిటేటివ్ స్టేట్లో ఉండి లైఫ్ సపోర్ట్ తీసుకుంటున్నారో ఆ వ్యక్తి తను గౌరవంగా మరణించేటటువంటి హక్కుని సుప్రీంకోర్టు కల్పించడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రీవియస్గా కూడా చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయన్నమాట, అవి కూడా మనం చూద్దాం. అయితే అసలు యూథనేషియాకి సంబంధించి మనకి ఎన్ని రకాలు ఉంటాయి అంటే, మేజర్గా 2 టైప్స్. ఒకటి వచ్చేసరికి యాక్టివ్ యూథనేషియా అన్నటువంటిది, రెండవది వచ్చేసరికి ప్యాసివ్ యూథనేషియా అన్నటువంటిది. యాక్టివ్ యూథనేషియా అంటే ఏంటి, ఇక్కడ కొన్ని లీథల్ ఇంజెక్షన్స్ లాంటివి ఇచ్చి ఆ లైఫ్ని ఎండ్ చేయటం అనమాట. అది యాక్టివ్ యూథనేషియా అంటే. ఇది మన భారతదేశంలో లీగల్ కాదు, ఇల్లీగల్. మరి ప్యాసివ్ యూథనేషియాకి వచ్చేసరికి ఏంటి అంటే, ఏదైతే లైఫ్ సపోర్ట్ అన్నటువంటిది ఒక పర్సన్కి అందిస్తూ ఉన్నారో దాన్ని విత్హోల్డ్ చేయటం లేదా విత్డ్రా చేయటం ద్వారా అతను గౌరవంగా మరణించేటటువంటి హక్కుని అతనికి కల్పించటం. సో ఈ ప్యాసివ్ యూథనేషియా అన్నటువంటిది మన భారతదేశంలో లీగలే. సో సింపుల్గా చూడండి, యాక్టివ్ యూథనేషియా అంటే ఏంటి, ఏదైనా ఇంటెంట్ ఆఫ్ ఎండింగ్ ఎ పర్సన్స్ లైఫ్, దానికి లీథల్ ఇంజెక్షన్స్ లాంటివి ఇవ్వటం. సో ఇది మన భారతదేశంలో లీగల్ కాదు, ఇల్లీగల్ మన భారతదేశంలో. సో ఓన్లీ ప్యాసివ్ యూథనేషియాని మాత్రమే మన భారతదేశం అలౌ చేస్తుంది. మరి ప్యాసివ్ యూథనేషియా అంటే ఏంటి చూడండి, లైఫ్ సస్టైనింగ్ మెడికల్ ట్రీట్మెంట్ అన్నటువంటిది అందిస్తూ ఉన్నప్పుడు ఆ మెడిసిన్స్ కానివ్వండి, లేదంటే ఆక్సిజన్ మాస్క్ అన్నటువంటిది కానివ్వండి, లేదా న్యూట్రిషన్ కానివ్వండి, వాటిని అంటే ఆ సపోర్ట్ని విత్డ్రా చేసుకోవడం లేదా విత్హోల్డ్ చేయటం ద్వారా మరణాన్ని గనక అంటే అది మరణానికి దారితీస్తే దాన్ని మనం ప్యాసివ్ యూథనేషియా అని పిలుస్తాం. ఇది కొన్ని సందర్భాల్లో మన భారతదేశంలో లీగల్. సో ఈ ప్యాసివ్ యూథనేషియా అన్నటువంటిది లీగల్, యాక్టివ్ యూథనేషియా అన్నటువంటిది ఇల్లీగల్. సో చూడండి, లీగల్ స్టేటస్ ఏంటి అంటే, మన భారతదేశంలో సుప్రీంకోర్టు 2018లో ఒక కేసులో తీర్పు ఇవ్వటం జరిగింది. ఏంటి ఆ కేసు, కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో ఏమని చెప్పింది అంటే, మనకి జీవించే హక్కు ఆర్టికల్ 21 కింద ఉంది, అవునా. సో ఆర్టికల్ 21 కింద రైట్ టు లైఫ్ అన్నటువంటిది ఉంది కదా, అందులోనే రైట్ టు డై విత్ డిగ్నిటీ అన్నటువంటిది కూడా ఉంటుంది. అంటే ఏంటి, గౌరవంగా మరణించేటటువంటి హక్కు అన్నటువంటిది కూడా జీవించే హక్కులో భాగమే అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పటం జరిగింది. సో ఆ కంటెక్స్లో ఈ కేసు అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్లో అడగచ్చు కూడా. సో చూడండి, ఇక్కడ ఈ కేసుకి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇది, అదే లివింగ్ విల్ అన్నటువంటిది. అంటే వీలునామా అంటాం కదా. సో ఎవరైనా ఒక పర్సన్ తను మరణించేటటువంటి రోజుల్లో అంటే తన యొక్క చివరి రోజుల్లో ఎలా మరణించాలి అంటే ఏంటి, అతనికి లైఫ్ సస్టైనింగ్ సపోర్ట్ అన్నటువంటి తీసుకోవాలా లేదా, వెంటిలేటర్ మీద అతను ఉండాలా వద్దా, లేదా మరణించాలనుకుంటున్నాడా, సో తనకి ఎలా మరణించాలి అన్నటువంటి దాని గురించి అతను రాసుకునేటటువంటి ఒక వీలునామాని లివింగ్ విల్ అన్నటువంటిది, దీన్ని చట్టబద్ధం చేయటం జరిగిందనమాట. అంటే జడ్జిమెంట్ ద్వారా సుప్రీంకోర్టు అన్నటువంటిది ఇది లీగల్ అన్నట్టుగా చెప్పటం జరిగింది. సో చూడండి, ఏదైనా లైఫ్ సపోర్ట్ అన్నటువంటిది కావాలా వద్దా అంటే, ఇంకా మరణిస్తున్నాం అన్నటువంటి లాస్ట్ డేస్లో తనకి ఎలాంటి లైఫ్ సపోర్ట్ కావాలి అన్నటువంటిది ఆ వ్యక్తే నిర్ణయించుకునేటటువంటి హక్కు ఈ యొక్క లివింగ్ విల్ అన్నటువంటిది కల్పిస్తుంది. సో ఇక్కడ ఒకసారి చూడండి, సేఫ్ గార్డ్స్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి అంటే, ఇప్పుడు ప్యాసివ్ యూథనేషియా అన్నాం. ప్యాసివ్ యూథనేషియా ఇస్తే దీన్నే కారుణ్య మరణం అని కూడా పిలుస్తూ ఉంటాం, మెర్సీ కిల్లింగ్ అని కూడా అంటాం. ప్యాసివ్ యూథనేషియాని మెర్సీ కిల్లింగ్ అని కూడా పిలుస్తూ ఉంటాం అన్నమాట. అయితే దీనికి సంబంధించి సేఫ్ గార్డ్స్ ఏంటి, ప్రొసీజర్ అన్నటువంటిది ఎలా జరుగుతుంది అంటే, ఒక పర్సన్ ఇంకా చనిపోతారు, ఇంకా తను బతకరు అనేసి ఎలా తెలుస్తుంది అంటే, ఒకటి మెడికల్ బోర్డు యొక్క డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి అప్రూవల్ కావాలి, అవును ఇతను తన యొక్క చివరి స్టేజ్లో ఉన్నారు, ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఇంకా బతికే అవకాశాలు లేవు అన్నటువంటిది తెలియాలి. అలాగే చూడండి, పేషెంట్ కండిషన్ గురించి, ఇంకా పేషెంట్ కండిషన్ అన్నటువంటిది మళ్ళీ అతను బాగయ్యేటటువంటి అవకాశాలు అన్నటువంటివి లేవు, ఇదే చివరిది అన్నట్టుగా ఒక కన్ఫర్మేషన్ అన్నటువంటిది ఉండాలి.
అలాగే ఫ్యామిలీ కన్సెంట్ అన్నటువంటిది ఉండాలి, మెడికల్ రివ్యూ అన్నటువంటిది కూడా జరగాలి. సో వాటన్నింటి తర్వాతే డిసిషన్ తీసుకొని ఆ లైఫ్ సపోర్ట్ అన్నటువంటి తీసేయాలా వద్దా అన్నటువంటిది నిర్ణయిస్తారు. అంటే ప్యాసివ్ యూథనేషియాకి వెళ్ళవచ్చా లేదా అన్నటువంటిది. ఇప్పుడు హరీష్ రాణా కేసు ఏదైతే ఉందో అతను లాస్ట్ 13 ఇయర్స్ నుంచి కూడా అలా వెజిటేటివ్ స్టేట్లోనే ఉన్నారు. సో ఇంకా అతను మళ్ళీ రివర్స్ అయ్యేటటువంటి అవకాశాలన్నటువంటివి లేవు అన్నటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు ప్యాసివ్ యూథనేషియాకి సుప్రీంకోర్టు అన్నటువంటిది అలో చేయటం జరిగింది. మరి ఇక్కడ ఒక్కసారి చూడండి, సిగ్నిఫికెన్స్ ఏంటి ఈ యొక్క ప్యాసివ్ యూథనేషియాకి సంబంధించి అంటే, ఒకటి రైట్ టు డై విత్ డిగ్నిటీ అంటే ఏంటి, గౌరవంగా మరణించేటటువంటి హక్కు ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ని ఇది స్ట్రెంగ్తెన్ చేస్తుంది. అలాగే మెడికల్ ఎథిక్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక పర్సన్ చనిపోతూ ఉన్నారనేసి మనకు తెలుసు, కానీ అలా వెజిటేటివ్ స్టేట్లోనే అలాగే ఉండిపోవటం అన్నటువంటిది ఆ వ్యక్తి యొక్క డిగ్నిటీకి సంబంధించినటువంటిది. సో అతని ఫ్యామిలీ చనిపోవాలి అన్నా అంటే అతను ఇంకా ఎలా అలా ఉండటం కన్నా చనిపోవడమే ఉత్తమం. సో గౌరవంగా మరణించేటటువంటి ఆ అవకాశం అన్నటువంటిది ఆ పర్సన్కి కల్పించాలన్నప్పుడు, లేదా ఒక పర్సన్ని చంపకూడదు అంటే ఈ లైఫ్ సస్టైనింగ్ సపోర్ట్స్ని ఆపేయటం, వాటికి సంబంధించి మెడికల్ ఎథిక్స్ అన్నటువంటిది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో దానికి సంబంధించి అలాగే పేషెంట్ యొక్క అటానమీ కావచ్చు, అలాగే వాళ్ళ యొక్క లైఫ్ని ఎండ్ చేసేటటువంటి ఆ సపోర్ట్కి సంబంధించి కంపాషన్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ఈ లైన్లో మనకు కనపడుతున్నాయన్నమాట. ఈ అన్ని అంశాలని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అన్నటువంటిది ఉంటుంది. అలాగే చూడండి, క్లియర్ లెజిస్లేషన్ అన్నటువంటిది యూథనేషియాకి సంబంధించి కావాలి అన్నట్టుగా ఎన్నో సంవత్సరాల నుంచి మన భారతదేశంలో డిమాండ్ అన్నటువంటిది నడుస్తుంది. యూథనేషియాకి సంబంధించి కొన్ని కేసెస్ రావటం, వాటికి సంబంధించి కోర్టులో తీర్పు ఇవ్వటం ద్వారా దాన్ని అమలు చేస్తూ ఉన్నాం. బట్ యూథనేషియాకి సంబంధించి దాన్ని అమలు చేయాలా వద్దా, దీనికి సంబంధించినటువంటి ప్రాపర్ లెజిస్లేషన్ కానివ్వండి, ఇవేవి మన భారతదేశంలో లేవు. సో వాటిని తీసుకురావాలి, ఒక ప్రాపర్ లెజిస్లేషన్ అన్నటువంటిది యూథనేషియాకి సంబంధించి ఉండాలి అనేసి చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి డిమాండ్ని పరిగణలోకి తీసుకుని ఒక లెజిస్లేషన్ కూడా తీసుకోవచ్చు. మరి ఇక్కడ ఒక్కసారి మనకు గమనిస్తే ఈ యూథనేషియాకి సంబంధించి దట్టు ఎస్పెషల్లీ ప్యాసివ్ యూథనేషియాకి సంబంధించి మన భారతదేశంలో అసలు ఏమేం కేసెస్ అన్నటువంటి ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్నటువంటి చూద్దాం. సో యాక్టివ్ యూథనేషియా ఏమో ఇల్లీగల్ మన భారతదేశంలో, సో దాని టాపిక్కే అవసరం లేదు. బట్ ప్యాసివ్ యూథనేషియాకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ చూడండి. 1996లో గియాన్ కౌర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1996 కేస్. అందులో రైట్ టు డై విత్ డిగ్నిటీ అన్నటువంటి దాన్ని రిజెక్ట్ చేయటం జరిగింది. బట్ డిగ్నిటీ టు ఎండ్ లైఫ్ అన్నటువంటి దాన్ని అక్నాలెడ్జ్ చేశారు. అంటే ఏంటి, మన లైఫ్ ఎండ్ చేసుకునేటప్పుడు దాన్ని గౌరవంగా ఎండ్ చేసుకోవాలి అన్నటువంటి చెప్పడం జరిగింది. కానీ ఇలా గౌరవంగా మరణించే హక్కు అన్నటువంటిది సుప్రీంకోర్టు అక్కడ ఓకే చేయలేదన్నమాట. నెక్స్ట్ 2011 ల్యాండ్ మార్క్ కేసు అనేసి మనం చెప్పచ్చు. అరుణా షాన్బాగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. మనం చూసాం, నర్సు ఈమె ఎన్ని సంవత్సరాలుగా వెజిటేటివ్ స్టేట్లో ఉండి 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 చివరికి ప్యాసివ్ యూథనేషియాని అలో చేయడం జరిగింది సుప్రీంకోర్టు ఈ కేసులో. సో ప్యాసివ్ యూథనేషియాని స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ నేపథ్యంలో అలో చేయటం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క హరీష్ రాణా కేసుకి కూడా ఇదే మూలం అనేసి మనం చెప్పవచ్చు కూడా. తర్వాత 2018, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్, కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది. సో ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, లివింగ్ విల్ అన్నటువంటి దాన్ని రికగ్నైజ్ చేయటం జరిగింది. అట్లానే రైట్ టు డై విత్ డిగ్నిటీ అన్నటువంటి దాన్ని అఫర్మ్ చేయటం జరిగింది సుప్రీంకోర్టు అన్నటువంటిది. సో ఈ 2018లో ఏదైతే జడ్జిమెంట్ ఇవ్వటం జరిగిందో రైట్ టు డై విత్ డిగ్నిటీ అనేసి, ఆ జడ్జిమెంట్ తర్వాత ప్యాసివ్ యూథనేషియాని అలో చేసినటువంటి తొలి కేసుగా ఇప్పుడు హరీష్ రాణా కేసు అన్నటువంటిది రావటం జరిగింది. సో చూడండి 2026 ఇప్పుడు హరీష్ రాణా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. సో ఫస్ట్ ప్రాక్టికల్ అప్రూవల్ ఆఫ్ ప్యాసివ్ యూథనేషియా ఆఫ్టర్ దిస్ కేస్ అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్, ఇంపార్టెంట్ కేస్ కూడా ఇది. సో సింపుల్గా చెప్పాలి అంటే ప్యాసివ్ యూథనేషియాని మన భారతదేశంలో 2018లో ఏదైతే రైట్ టు డై విత్ డిగ్నిటీ అనే సుప్రీంకోర్టు అలో చేయటం జరిగిందో ఆ నేపథ్యంలో ఫస్ట్ టైం ఈ ప్యాసివ్ యూథనేషియాని సుప్రీంకోర్టు అన్నటువంటిది హరీష్ రాణా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో అప్రూవ్ చేయటం జరిగింది. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.